ఏపీలో పరిశ్రమలకు భూ కేటాయింపుల వ్యవహారంపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విశాఖలో అయిన వాళ్లకి సర్కార్ భూముల్ని కట్టబెడుతున్నారన్న వైసీపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది టీడీపీ. రాష్ట్ర హితానికి ఉపయోగపడే సంస్థలకే భూ కేటాయింపులు చేస్తున్నామని స్పష్టం చేసింది. అలా అమరావతి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమరావతిలో పెట్టుబడుల పరిస్థితి ఏంటి? కొన్ని ఇలా ఫ్రీగా ఏదైనా ఇచ్చేద్దాం అనుకుంటే ఇచ్చే అమరావతిలో అన్ని ఇచ్చేయండి. మీకు కావాల్సిన భూములే కదా ఉన్నాయి, మీకు సంబంధించినటువంటి భూములే కదా ఉన్నాయి. విశాఖపట్నంలో విలువైనటువంటి భూములు 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు విలువైనటువంటి భూముల్ని మీరు కారు చౌక ఇచ్చేసే బదులు అమరావతిలో పెట్టమని పెట్టుబడులు వచ్చి ఆ సత్వా గ్రూప్కో లేకపోతే ఆ కపిల్ గ్రూప్కో అక్కడ 100-200 ఎకరాలు ఇచ్చేసేయండి ఫ్రీగానే. ఆ 99 పైసలకి అక్కడే ఇచ్చేసేయండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ల్యాండ్ పాలసీని, ఇండస్ట్రియల్ పాలసీని ఎప్పుడు కూడా వైలేట్ చేయదు. ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీకి ఒక ల్యాండ్ అలాట్ చేస్తే ఆ ల్యాండ్కి వారు ఎంత పెట్టుబడి పెడతారు, ఎన్ని రోజుల్లో నిర్మాణం చేస్తారు, ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, ఇది ఎన్ని రోజుల్లో జరుగుతుంది అనే ఇది తీసుకుంటారు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని ల్యాండ్ అలాట్ చేస్తారు. 10%, 20% ల్యాండ్ అలాట్ చేసి ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి టైటిల్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది కూడా అవగాహన లేకుండా కేవలం ఆ పెట్టుబడులు రానివ్వకుండా చేయాలి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అధోగతి పాలు చేయాలన్న ఆలోచనతో సైకిల్లా తయారయ్యారు.